యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనాన్ని ఈ ఉదయకాలంలో మనం చదువుకుందాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాన్ గారు ప్రతి దేవుని బిడ్డ యొక్క జీవితంలో ఉండవలసినవి ఆయన చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన హెచ్చబడాలి లేదా హెచ్చింపబడాలి, నేను తగ్గాల్సి ఉన్నది. హల్లెలూయా. మానవుడు ఎటువంటి వాడంటే ఎల్లప్పుడూ తనను తాను లేదా తనను చూసుకొని హెచ్చించుకునే స్వభావం కలిగిన వాడు. తనను బట్టి మిడిసిపడే స్వభావం, గర్వపడే స్వభావం. మరి వారు ఏ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాము అనేటువంటి అవగాహన, ఆ జ్ఞాపకాలు మరచి మరి తమను తాము హెచ్చించుకునేటువంటి మనస్తత్వము మానవుడికి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ జీవితం ద్వారా దేవుడు హెచ్చించబడుతున్నాడా లేదా నిన్ను హెచ్చించుకుంటున్నావా? నా ద్వారా నాకే అన్ని తెలుసు లేదా నేనే సమస్తం చేయగలను అనేటువంటి ఆ మనస్తత్వము ఎప్పుడైతే మనిషిలో వస్తుందో, అది మొదట సాతానులో వచ్చింది. సాతానులో ఎప్పుడైతే నేను అనేటువంటి మనస్సు వచ్చిందో, అతను పరలోకం నుంచి కిందకు తోయబడ్డాడు. మనిషి కింద పడిపోవడానికి తొలి మెట్టు నేను అనేటువంటి స్వభావం, నాది అనేటువంటి స్వభావం. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను తగ్గాలి, నేను, నాది, నాకు అన్ని తెలుసు అనేటువంటి ఆ నేను అనేది ఎప్పుడైతే తగ్గుతామో, నేను అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే మనలో తగ్గిపోతాడో, అప్పుడు దేవుడు మనలో హెచ్చింపబడడం ప్రారంభమవుతుంది. దేవుడు మనలో ఉండి తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. మానవుడు నేను అనేటువంటి ఆ స్వభావం వదులుకోనంత కాలము అతను శరీరధారిగానే జీవిస్తూ ఉంటాడు, శరీర రూపంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. తనలో దేవుడు ఉండి తన కార్యాలు చేయలేడు. దేవుడు మనలో ఉండి తన కార్యాలు చేయాలి అంటే, దేవుడు ఒక దురాత్మలాగా మనలోనికి తోసుకొని ప్రవేశించాడు. మనం వద్దు అంటున్నా కూడా మనలోనికి వచ్చేసి ఆయన మనల్ని తన స్వాధీనంలో తీసుకోడు. దేవుడు ఏంటంటే, నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, నేను అనే వ్యక్తిని ఎప్పుడైతే చంపివేస్తావో, నేను నాది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనం తీసివేస్తామో, దేవునికి మన జీవితంలో ఎప్పుడైతే స్థానం ఇస్తామో, అప్పుడు ఆయన మనలో ప్రవేశించి తన యొక్క శక్తివంతమైన కార్యాలు మనలో నెరవేర్చడం ప్రారంభిస్తాడు. అందుకే పౌలు గారు చెప్తారు, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనంలో 15:10, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. హల్లెలూయా. కాబట్టి ఆయన చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారు పౌలు గారు. నేను ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చానో, ఎంత ఎదిగాను, దైవజనుడుగా నేను ఎంత ఎదిగాను, మరి మనుషుల్లో గుర్తింపు నేను ఎలా పొందుకున్నాను, మరి నేను ఆత్మీయతలో ఎంత ఎదిగాను,
పరిశుద్ధాత్మలో ఎంత ఎదిగాను, ప్రార్థనలో ఎంత ఎదిగాను, ఆత్మ వరములు, ఆత్మ ఫలములు నేను ఎంత పొందుకున్నాను. లోకపరంగా మనుషులను చూసినట్లయితే నేను ఆర్థికంగా ఎంత ఎదిగాను, నేను జ్ఞానముందు ఎంత ఎదిగాను, నేను ఇక మనుషులలో మనుషులు మిగతా వారి కంటే నేను ఎంత పై స్థానంలో ఎదిగాను. ఇదంతా కూడా పౌలు గారు అంటున్నాడు, ఇవన్నీ కూడా నేను పొందుకుంది కాదు. నేను పడ్డానని అనుకుంటున్నాను, కానీ నేను కాదు ప్రయాసపడింది. నాలో ఉన్నటువంటి, నాకు తోడై ఉన్నటువంటి ఆ దేవుని కృపే నన్ను ఈ స్థితిలోకి నిలబెట్టింది, నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. ఆ విధంగా మనం ఎప్పుడైనా ఆలోచిస్తుంటామో, ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడతామా? మానవుడు అటు తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాం. మనిషి ఆ విధంగా తను తాను తగ్గించుకోవాలని ఆ యొక్క తగ్గింపు మానవుల్లో చాలా కొద్ది మందిలో కనిపిస్తుంది. చాలా కొద్ది మంది అట్టి తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు. పౌలు గారు అట్టి ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుతూ, నేను ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నానో దానికి కారణము దేవుని కృప. నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది దేవుని కృప. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన జీవితంలో నేను అనే వ్యక్తిని ఆయన తగ్గించుకున్నాడు. యేసు ప్రభు అంట నేను అనేటువంటి ఆ వ్యక్తిని ఏం చేశాడు? నేల మట్టుకు తగ్గించుకున్నాడంట. హల్లెలూయా. ఆయన తను తాను నేల మట్టుకు రిక్తునిగా చేసుకుని తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి మనందరి నిమిత్తము ఆయన దాసునిగా మారి, ఆయన మనందరి పాపములను సెలవు మీద మోయుటకు తను తాను అప్పగించుకొని తన ప్రాణమునే బలిగా అర్పిస్తూ ఉన్నాడు. మరి నేను అనేటువంటి ఆ స్వభావము ఆయనలో కలిగి ఉన్నట్లయితే అట్టి తగ్గింపు ఆయనలోకి వచ్చి ఉండేది కాదు, ప్రభు యందు ఉండేది కాదు. నేను ఏమై ఉన్నానో అనేది యేసు ప్రభు గారు ఊహించి ఉన్నట్లయితే, యేసయ్య గారు అనుకుని ఉంటే, నేను సృష్టికర్తను, నేను సమస్తమునకు పైన ఉన్న వ్యక్తిని, నేను సకల సృష్టిని నోటి మాటతో పరిపాలించగలిగిన వ్యక్తిని, నేను ఎందుకు తగ్గించుకొని ఒక సామాన్యమైనటువంటి మనిషి కోసము వచ్చి ఇంత నింద, అవమానం, మరి దూషణలు, ముఖం మీద ఉమ్మి వేసి గడ్డ వెంట్రుకలు ఆయన పెరికి వేశారు. అంత శ్రమ నేను ఎందుకు పొందుకోవాలి అని ప్రభు అనుకోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడు? నేను అనే వ్యక్తిని చంపివేశాడు. నేను ఏమై ఉన్నానో అది ముఖ్యం కాదు, నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత ముఖ్యం అంటూ ఆయన నేను అనేటువంటి వ్యక్తిని మరి చంపివేసుకొని శిలువ మీద మరణానికి అప్పగించుకోవడానికి తగ్గించుకున్నాడంట. హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసే తగ్గించుకుంటున్నప్పుడు మనము హెచ్చించుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా? మనల్ని మనము ఏ విషయాల్లో హెచ్చించుకుంటున్నాం, ఏ విషయాల్లో నేను అనేటువంటి అహం మనలను కంట్రోల్ చేస్తుంది, నేను నాకు అనేటువంటి ఆలోచనలను మనలను ఎక్కడెక్కడ మనల్ని దేవునికి దూరం తీసుకెళ్లే విధంగా మనల్ని నడిపిస్తున్నాయి. దేవుని బిడ్డలైన మనము నేను అనేటువంటి స్వభావం తగ్గించుకోనంత కాలం దేవుడు మనలో తన శక్తివంతమైన కార్యాలు చేయలేడు. దేవుని వెంట కూడా మనము నడవలేము. దేవునితో ఉన్నటువంటి ఆత్మీయతలో మనం దినదినం బలహీనమైపోతుంటాం. ఆత్మీయతలో మనం బలహీనులు అయ్యే కొలది మిగతా విషయాల్లో కూడా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతుంటాం.
అప్పుడు లోకముందు మనం నెమ్మది ఏమైపోతామంటే జీవించుచున్నామనే పేరు మట్టుకే ఉంటది కానీ మృత స్థితిలోకి వెళ్ళిపోతాం. అట్టి మృత స్థితిలో అనేక మంది సున్నం కొట్టిన సమాధుల్లా తయారైపోతున్నారు. ఎందుకంటే నేను హెచ్చించుకుంటాను, దేవుణ్ణి నేను తగ్గించుకుంటాను, దేవుని శక్తిని నేను తగ్గించుకుంటాను, దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని తగ్గించుకుంటాను. ఎందుకంటే అంత నా ద్వారా నేను చేసుకున్నాను అనేటువంటి పరిస్థితిలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనంలో మనం వెళ్తే, యెషయా 25:1 వాక్యం చెప్తుంది, యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. హల్లెలూయా. ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు, దేవా నీవు నా దేవుడవయ్యా, నా యొక్క జీవితం ఎందుకోసం ఉందంటే నిన్ను హెచ్చించడానికి. నేను నిన్ను ఎప్పుడు హెచ్చిస్తూనే ఉంటాను, నీ నామాన్ని నేను ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాను. నిన్ను హెచ్చించలేని దినము నాకొద్దు, నిన్ను హెచ్చించలేని క్షణం నాకొద్దు. ఈ దినము నా చేతిలో ఒక 1000 రూపాయలు ఉన్నాయంటే దేవుడిచ్చాడయ్యా, దేవుడిచ్చాడయ్యా, నేను నిన్ను హెచ్చిస్తున్నాను. నేను ఉండడానికి ఒక మంచి ఇల్లు ఉంది, దేవుడిచ్చాడయ్యా, నేను దేవుడిని స్తుతిస్తున్నా. నాకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడిచ్చాడయ్యా, నేను నిన్ను స్తుతిస్తున్నా. నువ్వు ఇతరుల్లాగా ఘోరమైన పాపం చేయకుండా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నావు, దేవుడిచ్చాడయ్యా ఈ పరిశుద్ధతను, దేవుడిని నేను స్తుతిస్తున్నానయ్యా. ఈ విధంగా ప్రతి విషయంలో నువ్వు దేవుని హెచ్చిస్తున్నావా? నీ యొక్క ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి తీసుకొని వస్తున్నావా? నువ్వు అనుభవిస్తున్న ప్రతి శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నిటికీ కారణభూతుడైన దేవుని నువ్వు ఏమాత్రం హెచ్చిస్తున్నావు? ఆయనకి ఎక్కడ స్థానం ఇస్తున్నావు? మానవుడు స్వార్థ జీవి. దేవుడు ఇచ్చేంత వరకు దేవుని సన్నిధిలో మొరపెడతాడు, దేవుని ఆశీర్వాదం కొరకు కన్నీరు గారుస్తాడు. దేవుడు కనికరించి కృప చూపి ఆ యొక్క ఆశీర్వాదం, అయ్యో నా బిడ్డ అడుగుతున్నాడే అని ఇచ్చిన తర్వాత ఆ దేవుని స్తుతించుట మర్చిపోతాడు, దేవుని ఘనపరుచుట మర్చిపోతాడు. అదేమవుతుందంటే హెచ్చించుకునేవాడు ఏమవుతాడంట, తగ్గించబడతాడంట. తగ్గించుకునేవాడే హెచ్చింపబడతాడు. హల్లెలూయా. ఇక్కడ అందుకే ఆయన యెషయా ప్రవక్త ఏమంటున్నాడు, నీవు అద్భుతములు చేసావయ్యా, నీ సత్య స్వభావం అనుసరించి నువ్వు నాకు ఇచ్చిన ఆలోచనలన్నీ కూడా, నువ్వు పూర్వకాలం ముందు నా గురించి నువ్వు ఏమేమి ఆలోచనలు ఇచ్చావో వాటన్నిటి ప్రకారంగా ఇప్పుడు ఈ జీవితాన్ని నాకు ఆశీర్వాదంగా అనుగ్రహించావు. నువ్వు నా దేవుడివయ్యా, నేను నిన్ను ఆరాధిస్తున్నా. నేను నా దేవుడివయ్యా, నిన్ను ఆరాధిస్తున్నా. ఒకవేళ కొరత కలిగినా నేను నిన్ను ఆరాధిస్తాను, లేమి కలిగినా కూడా నేను నిన్ను ఆరాధిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తూనే ఉంటాను. నన్ను దేవుడు దీవిస్తేనే దేవుడు నిన్ను హెచ్చిస్తానని కాదు. మన కొరతలో దేవుని హెచ్చించాలి, మన లేమిలో దేవుని హెచ్చించాలి, మన సమృద్ధిలో దేవుని హెచ్చించాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది మనము తగ్గాలంట. నేను అనే వ్యక్తి తగ్గాలి. హల్లెలూయా. నేను అనే వ్యక్తిని మనం ఎప్పుడైతే పెంచి పోషిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాలు నెమ్మదిగా మనకు దూరం అవుతాయి. దేవుని యొక్క చిత్తము, దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క రక్షణ అన్ని కూడా ఒక్కొక్కటిగా ఆ వ్యక్తికి దూరం అయిపోతూ ఉంటుంది. కొంతమంది చూడండి, ఆరంభంలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితాలు ఇప్పుడు తగ్గిపోయి ఉంటాయి. ఆరంభంలో ఉన్నటువంటి వాక్యం పట్ల ఆసక్తి ఇప్పుడు తగ్గిపోయి ఉంటుంది. ఆరంభంలో ఉన్నటువంటి అభిషేకం తగ్గిపోయి ఉంటుంది. ఆరంభంలో ఉన్నటువంటి లోకపరంగా చూసినా కూడా వారు అన్నిట్లో దూసుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు నెమ్మదిగా స్లో అయిపోతారు.
ఎందుకంటే ఒక స్టేజ్‌కి రాగానే మానవుడికి ఏమొస్తది? నేను, నేను అనేదొస్తది. నేను అనేది హెచ్చింపులోకెళ్తది. నేను అనేవాడు తగ్గించుకోవాలి. దేవుని వాక్యం చెప్తది సామెతల గ్రంథము 30వ అధ్యాయం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరం గలదంట. తమ దృష్టికి తాము శుద్ధులు అనుకుంటుంటారు. నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రురాలిని, నన్ను ఎవరు చెక్ చేయకూడదు, నేను దేవునితో సమానమున్న స్థితిలో నేను వెళ్ళిపోయాను, నా గురించి ప్రశ్నించే హక్కు ఇంకొకరికి లేదు అనే విధంగా ఏంటంటే ఆత్మపరంగా లోకపరంగా కూడా చూసుకున్నట్లయితే నేను అందరికంటే పైన, అందరికంటే టాప్, నన్ను ఒక్కరు చెక్ చేయకూడదు. ఆ విధంగా మనుషులు తమ దృష్టికి తాము శుద్ధులు, తమ దృష్టికి తాము కరెక్ట్, నన్ను ఒకరు చెక్ చేయకూడదు అని తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరం గలదంట. వాళ్ళ గురించి 13వ వచనం చెప్తుంది, కనులు నెత్తికి వచ్చిన వారి తరం కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తుబడి ఉన్నాయి. కన్నులు నెత్తి మీదకి వెళ్ళిపోతాయంట కొంతమందికి. ఇక్కడ మనకు కళ్ళు ఎక్కడ ఉండాలి? ముక్కు పైన కళ్ళు ఉండాలి, అవి నెత్తి మీదకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నేను అని హెచ్చింపు అక్కడ ఏమైపోతుంది, నెత్తి మీదకి వెళ్ళిపోయినప్పుడు ఇంక ముందు ఏం కనపడదు. కళ్ళు నెత్తి మీదకి వచ్చేసిన తరం ఉంది, నేనే అని హెచ్చించుకునే తరం. జాగ్రత్త. ఆ హెచ్చింపు మనలో వస్తుంది అంటే సాతానుడే పడదోయబడ్డాడని మనం గ్రహించాలి. ఆ హెచ్చింపు వలనే సాతానుడు పడదోయబడ్డాడు. దేవుని బిడ్డలైన మనము ఏం చేయవలసిన పని ఏంటంటే, నేను ప్రతి విషయంలో ఆయనను హెచ్చిస్తున్నానా, ఆయనని హెచ్చించే స్థితిలో ఉన్నాను నేను. హల్లెలూయా. యేసు ప్రభువే తండ్రిని హెచ్చించాడంట. తండ్రి చెప్పిన పనిని నెరవేర్చడానికి ఆయనను హెచ్చించడం ప్రారంభించాడు. ఈయన తాను తగ్గించుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను దేవుని హెచ్చిస్తున్నాడు, నేను తగ్గాలి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప, నేను అనే వ్యక్తి అసలు ఏమంటాడు గలతీలో, నేను అనే వ్యక్తి సిలువ వేయబడ్డాడు. నేను అనే వ్యక్తి ఎప్పుడో చచ్చిపోయాడు, నాలో లేదు. ఇప్పుడు నేను జీవించువాడు నేను కాదు. గలతీ 2:20 వచనం మనం చదివితే ఆయన ఏమంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించేవాడు నేను కాదు. అంటే నేను అనేటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. పౌలు అనే వ్యక్తి చచ్చిపోయాడు కాబట్టి ఆయన నా యందు జీవిస్తున్నాడు. ఎవరు? క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. అదే నేను కనుక ఉంటే నేనుంటాను, ఆయన ఉండడు. చాలా మందిలో వాళ్ళ స్వభావాన్ని బట్టే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, యేసు వీరిలో జీవిస్తున్నాడా, ఆ వ్యక్తి ఆయనలో జీవిస్తున్నాడా, ఆ వ్యక్తి ఆమెలో జీవిస్తున్నాడా అనేది వారి మాటలు, వారి క్రియలు, వారి ప్రవర్తనను చూసినప్పుడు స్పష్టంగా మనకు తెలిసిపోద్ది. దానికి మనమేమి మసిబూసి మారేడికాయ చేసినట్లు నాలో యేసు ఉన్నాడు, నాలో యేసు నివసిస్తున్నాడని మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన క్రియలు, మన ప్రవర్తన, మన నడవడిక, నీలో క్రీస్తు ఉన్నాడా, నీలో నేను అనే వ్యక్తి నివసిస్తున్నాడా అనేది తెలిసిపోద్ది మనిషికి. నేను అనే వ్యక్తి నీలో ఉన్నాడు అంటే దేవుని కార్యాలు కూడా జరగవు. అందుకే పౌలు అంటున్నాడు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడయ్యా, నేను లేను, నేను చచ్చిపోయాను. హల్లెలూయా. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను. ఇక నేనుగా జీవించేది ఆయన నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయ కాలంలో నీలో ఎవరు జీవిస్తున్నారు? నీలో నువ్వున్నావా, లేకపోతే మనం అద్దము వలె క్రీస్తుని ప్రతిఫలింపజేస్తున్నామా? అద్దం వలె క్రీస్తుని ప్రతిఫలింపజేయగలిగితే
దేవుని మహిమ మనలోంచి బయలుపరచబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. అట్టి జీవితము మనకు ఎంతో ఆసక్తిని, ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తుంటాడు. మన నోటి మాట ద్వారా ఆయన మాట్లాడతాడు. మన క్రియల ద్వారా ఆయన పని చేస్తాడు. మన చూపు ద్వారా ఆయన చూస్తాడు. మన చెవుల ద్వారా ఆయన వింటాడు. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నీ జీవితాన్ని నాకిస్తే నేను నీ జీవితాన్ని సరిచేసి నడిపిస్తాను. లేదు, నేను అనేవాడు జీవించాలి, నేను అనేవాడు ఉండాలి, నేనుగా బతకాలి, నాకు దేవుడు వద్దు. దేవుడు అంటాడు, ఓకే, అట్లాంటప్పుడు నేను నిన్ను ఏ ఇబ్బంది పరచను, నీ పాటికి నువ్వు నేను అనే జీవితం జీవిస్తూ ముందుకెళ్ళిపో అంటాడు. ఆ నేను అనే జీవితం మనల్ని ఏం చేస్తుంది? నాశనాన్ని తీసుకువెళ్తుంది, పాడదోస్తుంది. అందుకే ఆయన మన జీవితంలో హెచ్చించబడినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. నన్ను ఘనపరుచు వారిని ఏం చేస్తాడంట? ఆయన ఘనపరుస్తూనే ఉంటాడంట. కాబట్టి ప్రతి విషయంలో నేను అనే వ్యక్తి మరణించి ఆయనను నేను హెచ్చిస్తున్నానా? ఆయనను హెచ్చించే క్రియలు నాలో ఏం కనిపిస్తున్నాయి? నేను ఒక మాట మాట్లాడినప్పుడు, నా యొక్క సమయం గడుపుతున్నప్పుడు దేవుని హెచ్చించే విధంగా నా సమయం ఉందా అని మనం ఆలోచించాలి. నువ్వు దేనితో ఎక్కువ సమయం గడుపుతున్నావో అది దేవుణ్ణి హెచ్చించే విధంగా ఉందా? ఆ గడిపే సమయము నేను అనే వ్యక్తి బయటపడుతున్నాడా? దేవుడు యేసు అనే వ్యక్తి బయటపడుతున్నాడా? హల్లెలూయా. నేను అనే వ్యక్తి బయటపడుతున్నప్పుడు అది మనకు లోక సంబంధమైన వ్యక్తికి ఏమి వ్యత్యాసం ఉండదు. మనం ఏంటంటే క్రైస్తవుడనే మసి పూసుకొని మనం ఉంటున్నాం. వాళ్ళు ఓపెన్గా మేము క్రీస్తు లేని వారిగా జీవిస్తున్నారు. అంతే. మనం ఒకటే అయిపోతాం. వాళ్ళు ఓపెన్గా మేము యేసయ్య బిడ్డలం కాదన్నట్టుంటారు లోక సంబంధం. మనం ఏంటంటే యేసు అనే ఒక ముసుగు వేసుకొని నేను అనే వ్యక్తి లోపల జీవిస్తాడు. హల్లెలూయా. అటు జీవితం ఎప్పుడు కూడా మేలుకరం కాదు. అది ఒక దినము మనం జీవించే ఈ రహస్య జీవితం బహిర్గతం. ఒక దినం కాదు, మనం చేసే ప్రతిక్రియ ద్వారా మొట్టమొదటి బయటపడుతూనే ఉంటుంది. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన క్రీస్తు మనలో జీవిస్తున్నాడా లేదా అనేది వాటి ద్వారా బయలుపరచబడిపోతుంది. మనము నోరు తెరిచి ఒక చెడ్డ మాట మాట్లాడితే చాలు, నీలో క్రీస్తు లేనట్టే. ఒకరిని మోసం చేస్తే చాలు, క్రీస్తు లేనట్టే. ఒకరికి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే చాలు, క్రీస్తు లేనట్టే. మనం చేసే ప్రతిక్రియ గర్వంగా మిరిసిపడుతూ మనము అహంకారంగా ప్రవర్తించినప్పుడు చాలు, ఆ క్రియ చాలు, క్రీస్తు మనలో లేడు. నేను అనే వ్యక్తి మనలో తిష్ట వేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు ఏం చేస్తాడు? అనుదినము నేను అనే వ్యక్తిని ఏం చేస్తాడంట? నలగొట్టుకుంటాడంట. హల్లెలూయా. నేను అనే వ్యక్తి బయటపడిన ప్రతిసారి ఏం చేస్తాడు? ఆయన నలగొట్టుకుంటాడు అని అంటాడు. హల్లెలూయా. 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనంలో ఆయన అంటాడు, 1 కొరింథీ 9:27, గాలికి కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా. వేరే వాళ్ళకి బోధించి నేను అనే వ్యక్తిని నేను పెంచి పోషించుకుంటానేమో, కాబట్టి నా శరీరాన్ని నేను నలగొడతాను. నేను అనే వ్యక్తిని నేను చంపుకుంటూనే ఉంటాను ప్రతిరోజు. ప్రతి దినము దేవుని బిడ్డలు నేను అనే వ్యక్తిని చంపుకున్నప్పుడే క్రీస్తు అనేటువంటి దేవుని యొక్క మహిమ మనలో నివసిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తున్నాడా? నువ్వున్నావా? నువ్వు ఉంటున్నావు అంటే అది క్రైస్తవ జీవితం కాదు. క్రీస్తు నీలో నివసించినప్పుడే క్రైస్తవ జీవితం, క్రీస్తుని పోలిన జీవితం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా జీవితాల్లో నువ్వు హెచ్చాలి, నేను అనే వ్యక్తి తగ్గిపోవాలి. నేను అనే వ్యక్తి కనబడకూడదు.
నేను అనే వ్యక్తి సిలువ వేయబడాలి. నేను అనే లోకానుసారమైన జీవితము నశించిపోవాలయ్యా. అప్పుడే క్రీస్తు అనే వ్యక్తి మాలో జీవిస్తాడు. క్రీస్తు అనేటువంటి దేవాది దేవుడు మాలో నివసిస్తాడు. ఆయన స్వభావము, ఆయన ప్రవర్తన, ఆయన మాటలు, ఆయన క్రియలు మా ద్వారా బహిర్గతమవుతాయి. తండ్రి, అట్టి జీవితం జీవించేందుకు మిమ్మల్ని హెచ్చించే స్వభావం మాకు అనుగ్రహించు. నిన్ను పోలి జీవించేందుకు మా కృప దయచేయి. తండ్రి, నేను అనే వ్యక్తిని అనుదినము సిలువ వేసే అనుభవాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని పరిశుద్ధపరచమని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.